శ్రీకాంత్, పిహెచ్డి చేస్తున్నా. గత 3 రోజులుగా ఇదే ఉద్యమాన్ని ఏదైతే పండుగ రోజు ప్రశాంతంగా ఉగాది పండుగ చేసుకుంటుంటే ప్రశాంతంగా మేము విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రశాంతంగా ఉగాది పండుగ చేసుకుంటుంటే దొంగచాటుగా గచ్చిబౌలి స్టేడియం నుంచి వందలాది జేసీబీలను తీసుకొని వచ్చి వందలాది పోలీసులను అడ్డం పెట్టుకొని నువ్వు పనులు జరుపుతున్నావు. నీకు యూనివర్సిటీ ల్యాండ్ల మీద ఎవడిచ్చిండు అధికారం? రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడదామని వచ్చి ఈ యూనివర్సిటీ విద్యార్థులకు ఇంత ల్యాండ్ ఎందుకు, వీళ్ళకి అవసరం లేదు అని కానీ రియల్ ఎస్టేట్ బుద్ధి ఇక్కడ చూపెట్టి 400 ఎకరాలను లాక్కుందామని ట్రై చేస్తున్నావు. కానీ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, రేవంత్ రెడ్డి మేము ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు ఎంతమందిని పోలీసులను పంపించినా, నువ్వు ఎంతమందిని జైల్లో వేపించినా మేము మాత్రం ఎన్ని రోజుల వరకైనా కూడా ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఇది యూనివర్సిటీ ల్యాండ్, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తెలంగాణ దేశంలోనే ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ, తెలంగాణకే తలమానికమైన యూనివర్సిటీ. కాబట్టి ఇట్లాంటి యూనివర్సిటీ భవిష్యత్ తరాలకు అవసరం. అది ఆలోచించకుండా నువ్వు అధికారంలోకి రాకముందుకు నేను విద్యార్థుల పక్షాన ఉంటా, నిరుద్యోగుల పక్షాన ఉంటా, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాను ముచ్చట్లు చెప్పిన నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ కపట బుద్ధిని చూపెడుతున్నావా, నీ రియల్ ఎస్టేట్ బుద్ధిని చూపెడుతున్నావా? నిన్ను కొడంగల్ కాన్స్టిట్యున్సీ వరకు తరిమి కొడతాం. ఈ స్టూడెంట్స్ విద్యార్థులను ఏమనుకుంటున్నారో ఈ నిర్ణయాన్ని కనుక తీసుకోకపోతే నీకు కేసీఆర్కు పట్టిన గతే నీకు కూడా పడుతుంది. నువ్వు కూడా పోయి కొడంగల్లో ఫామ్ హౌస్ కట్టుకొని రెస్ట్ తీసుకోవాల్సిందే. రాజకీయ సమాధి నీకు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి నువ్వు ఈ విద్యార్థులతో పెట్టుకున్నావు. కాబట్టి దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. లేని పక్షంలో నేను ఎన్ని ఉద్యమాలు చేయడానికైనా సిద్ధమే. నేను ఊరుకునే ప్రసక్తే లేదు అని ఈ రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తాను.